ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిసేబుల్డ్ డే అంతా కూడా నాకు చాలా ప్రాబ్లం ఉంది. డిసేబుల్డ్ అనేది వర్డ్ ఈజ్ నో లాంగర్ ఫ్లాట్ ఇప్పుడు కూడా ది అఫీషియల్ వర్డ్ ఇస్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో ఈ ఎబిలిటీలో ఏమాత్రం ఎవరికి తక్కువ అని కాదు, ఇట్ ఇస్ జస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎబిలిటీస్ ఉన్నాయి. నేను మసూరిలో ఉన్నప్పుడు ఐఏఎస్ ట్రైనింగ్కి మా బ్యాచ్లో ఒక అతను ఉన్నారు. ఆయనకి కంప్లీట్ విజన్ లేదు, కంప్లీట్ 100% విజన్ లేదు. బట్ ఆయన హీ వాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నారు. జస్ట్ బికాస్ మనకి ఒక ఫీచర్ ఏదో కనిపించట్లేదు లేకపోతే వినిపించట్లేదు అన్న మాత్రాన మనకి ఏమీ తక్కువ కాదు. మనం వరల్డ్లో ఏమైనా చేయగలం, అదైతే బియాండ్ డౌట్. చాలామంది చాలా గ్రేట్ పీపుల్ ప్రూవ్ చేసి ఉన్నారు. ఇప్పుడు సో ఫస్ట్ థింగ్ మనం అందరం చాలామంది చిల్డ్రన్ వచ్చి ఉన్నారు. చిల్డ్రన్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు మీకేం చేయాలనుకున్నారో ఇప్పటి నుంచి చాలా క్లియర్గా ఉండండి. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవుతారా, ఏది ఎక్కడ రెస్ట్రిక్షన్ చేసుకొని నేను ఇది అవ్వలేను, నేను ఇంతే అవ్వగలను అని ఎక్కడ పెట్టుకోవడానికి ఎక్కలేదు. ఫస్ట్ ఏమవుతారనుకున్నారో ఫస్ట్ డిసైడ్ చేసుకోండి, దానికోసం కష్టపడుతూనే పోవాలి. సో అది కళ్ళు ఉన్నా చెవులున్నా సేమ్ అమౌంట్ కష్టపడాలి. కళ్ళు లేకపోతే చెవులు మేబీ కొంచెం ఎక్కువ పడాలి, బట్ డెడికేషన్ ఫోకస్ అయితే సేమ్ ఉండాలి. సో అచీవ్ చేయడానికి మనకి ఏమీ లిమిటేషన్ లేదు అనేది మనందరం ఫస్ట్ యాక్సెప్ట్ అయితేనే నెక్స్ట్ స్టెప్కి మనం మూవ్ అవ్వగలం. మనకి ఎక్కడ ఏది సహకరించడానికి ఇప్పుడైతే టెక్నాలజీ కూడా చాలా ఉంది. టెక్నాలజీ ఉంది, మీన్స్ ఉన్నాయి, ఎబిలిటీ ఉంది. సో ఇప్పుడు మనల్ని ఆపుకునే శక్తి ఓన్లీ మనలోనే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నాకు మేబీ చాలా ఇంకేదో అవ్వాలని ఉంది, బట్ నేను అవ్వలేదు అంటే నేను ఓన్లీ నన్నే బ్లేమ్ చేసుకోగలను. నేను నన్నే ఆపుకున్నాను. మేబీ నేను నన్ను ఆపుకోకుండా చాలా కష్టపడి ఫోకస్గా డెడికేటెడ్గా పనిచేసి ఉంటే అది కూడా అయ్యి ఉండేదాన్ని నేను. సిమిలర్లీ పిల్లలందరికీ ఒకటే చెప్తాను, ఆల్రెడీ మీరు చాలా టాలెంటెడ్ వాళ్ళు. నేను ఇక్కడ కూర్చొని ఇందాక నుంచి చూస్తున్నాను సాంగ్స్ డాన్సెస్. యూఆర్ క్లియర్లీ వెరీ టాలెంటెడ్. ఇట్ డజంట్ మ్యాటర్ ఏ ఫీల్డ్ ఇది అనుకోకుండా వితౌట్ రెస్ట్రిక్టింగ్. పేరెంట్స్కి కూడా అదే చెప్తాను, చాలామంది పేరెంట్స్ ఉన్నారు, ఎన్జిఓ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. ఎక్కడైనా మీ దగ్గర టాలెంటెడ్ చిల్డ్రన్ కానీ లేకపోతే బ్రైట్ ఐడెంటిఫై చేసి బ్రైట్ పీపుల్ ఉండి నాకు ఇది చేయాలని, నాకు సపోర్ట్ కావాలని ఉంది అని అంటే నా సైడ్ నుంచి వాట్ ఎవర్ లిటిల్ ఐ కెన్ డు ఐ యామ్ దేర్ టు సపోర్ట్ యూ. గవర్నమెంట్ చేసేది చాలా ఉంది, బట్ నేను అంటుంది గవర్నమెంట్ కన్నా ఎక్కువ ఏమైనా సపోర్ట్ చేయాలంటే ఐ విల్ డూ మై బెస్ట్ టు మేక్ షూర్ దట్ మనము ఏం చేస్తే ఆ చైల్డ్కి ఆప్టిమల్గా తీసుకెళ్ళి ఆప్టిమల్ టాలెంట్ యూటిలైజ్ చేసేటట్టు మనం చేయగలం అని మనం కంబైన్డ్గా ప్లాన్ చేసుకుంటేనే వీ కెన్ అచీవ్. పేరెంట్స్కి ది ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ మీరు యు ఆర్ ది గ్రేటెస్ట్ పేరెంట్స్. మీరు చేసేంత ఎఫర్ట్ నార్మల్ పేరెంట్స్ పెట్టరు. సో యూ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చాలా ఎఫర్ట్ పెట్టి మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటేనే మీ పిల్లలు ఈ స్టేజ్కి వచ్చారు. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ది ఫెయిత్ టు కీప్ ఫైటింగ్. ఇది పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎన్జిఓ లీడర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్. ఈ సిచ్యువేషన్లో చాలా స్ట్రెంగ్త్, చాలా ఫెయిత్ ఉంటేనే చాలా ఎక్కువ రన్ చేస్తే మనం సేమ్ ప్లేస్లో ఉండగలం. సో ఒక పర్సన్ 5 కిలోమీటర్లు రన్ చేస్తే అంత 5 నిమిషాలు రన్ చేసి 5 కిలోమీటర్లు క్రాస్ అవ్వగలిగితే మనం 10 నిమిషాలు రన్ చేసి 5 కిలోమీటర్లు క్రాస్ అవ్వాలి. డబుల్ పని చేస్తే సేవ్ చేస్తున్నాం. సో అది మీకు ఒక డైలీ ఛాలెంజ్. బట్ ఐ urge you to stay strong, keep fighting, keep having faith, and you will win. Besides this, there are a lot of things which I can do, not as an individual but as a member of the government, which I extend to you. PD, ICD, DWO ఇప్పుడు చెప్తున్నాను. వీల్ చైర్స్, ట్రైనింగ్, జాబ్ ప్లేస్మెంట్, all these we will do our best. మీరు ఆర్గనైజ్డ్గా ఇఫ్ యూ కెన్ జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎయిడ్స్, ల్యాప్టాప్స్, ఏవైనా సరే మీరు ఒక సిస్టమాటిక్గా నాకు ఇది కావాలి అని చెప్పి నాకు చెప్పి ఒక 1 month 1.5 month టైం ఇస్తే ఐ విల్ డూ మై బెస్ట్ టు మేక్ ష్యూర్ దట్ యూ డూ ఇట్.
ఐ వాంట్ టు కీప్ టాకింగ్ బట్ నాకు తెలుసు మీకు ఆల్రెడీ బోర్ కొడుతుందని. సో నేను ఇంకా మాట్లాడటం ఆపేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మిమ్మల్ని అందరినీ వరంగల్లో నెక్స్ట్ 1 year అట్లీస్ట్ 1 year అన్నా ఉంటాను అనుకుంటున్నాను. నెక్స్ట్ 1 yearలో కలుస్తూ ఉంటానని చెప్పి హోప్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్.